హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు క్రాంతిస్ డైరీ. ఈరోజు పిల్లలకి పెద్దలకి ఎంతో యూజ్ అయ్యే హెల్తీ రెసిపీని షేర్ చేస్తున్నాను. హోమ్ మేడ్ డ్రై నట్స్ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు షేర్ చేస్తాను. ఈ పౌడర్ని మనం హార్లిక్స్, బూస్టు లాంటి ప్రోటీన్ పౌడర్స్కి ఆల్టర్నేటివ్గా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఈ డ్రై నట్స్ పౌడర్ ప్రిపరేషన్కి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇక్కడ తీసుకున్నాను. 1/2 కప్పు బాదం, 1/2 కప్పు మఖానా, 1/2 కప్పు గ్రౌండ్ నట్స్, 2 టేబుల్ స్పూన్స్ సన్ఫ్లవర్ సీడ్స్, 1/2 కప్పు క్యాష్యూ నట్స్, 2 టేబుల్ స్పూన్స్ సోంపు, 1/2 కప్పు డ్రై డేట్స్. ఈ డ్రై డేట్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ పంప్కిన్ సీడ్స్, 1/2 కప్పు వరకు వాల్నట్స్, ఫ్లేవర్ కోసం 1 స్పూను యాలకులను తీసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ ఒక్కొక్కటిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అడుగు మందంగా ఉండే కడాయి తీసుకుని స్టవ్ పై పెట్టుకుని డ్రై నట్స్ని ఒక్కొక్కటిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ముందుగా బాదంని రోస్ట్ చేసుకుంటున్నాను. ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచుకుని మాడిపోకుండా రోస్ట్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ మాడిపోతే పౌడర్ టేస్ట్ మారిపోతుంది. దాంట్లో ఉండే ప్రోటీన్స్, విటమిన్స్ కూడా లాస్ అవుతాయి. సో ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచుకుని మాడిపోకుండా ఒక్కొక్కటిగా రోస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇలా రోస్ట్ అయిన తర్వాత వీటిని పక్కకు తీసేయాలి. సేమ్ అదే పాన్లో కాజుని, మఖానాని వేసుకుని రోస్ట్ చేసుకోవాలి. ఇవి కూడా ఇలా రోస్ట్ అయిన తర్వాత వీటిని కూడా పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు పల్లీలను రోస్ట్ చేసుకోవాలి. పల్లీలు కూడా మాడిపోకుండా సిమ్లోనే ఉంచుకుని రోస్ట్ చేసుకోవాలి. మొత్తం ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే ఉంచుకుని చేసుకోవాలి. పల్లీలు కూడా రోస్ట్ అయిన తర్వాత వీటిని కూడా పక్కకి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు వాల్నట్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. వాల్నట్స్ క్వాంటిటీ తక్కువగానే ఉంటుంది. వీటిని 1/2 కప్పే తీసుకున్నాం. వీటిని కూడా మాడిపోకుండా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు పంప్కిన్ సీడ్స్ని, సన్ఫ్లవర్ సీడ్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇవి చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఆ ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా మొత్తం అన్నిటినీ రోస్ట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి సోంపుని యాడ్ చేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై డేట్స్ పీసెస్ని కూడా యాడ్ చేయాలి. యాలకులను కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నింటినీ బాగా చల్లారిన తర్వాత మిక్సీలో పౌడర్గా చేసుకోవాలి. ఈ డ్రై నట్స్ని పౌడర్గా చేసుకునేటప్పుడు కంటిన్యూస్గా మిక్సీ రన్ చేయకూడదు. జస్ట్ ఒక పల్స్ ఇచ్చి చెక్ చేసుకుని మళ్ళీ ఇంకొక పల్స్ ఇచ్చి చూసుకోవాలి. కంటిన్యూస్గా చేస్తే ఇలా పౌడర్గా కాకుండా ముద్దగా అయిపోతుంది. ఇలా పౌడర్గా చేసుకున్న తర్వాత కావాలంటే దీన్ని ఒకసారి చల్లించుకోవచ్చు. ఈ పౌడర్ని కనుక డైలీ పాలల్లో మిక్స్ చేసుకుని తాగినట్లయితే మన బాడీకి కావాల్సిన ప్రోటీన్స్, విటమిన్స్, కాల్షియము అన్నీ కరెక్ట్ రేషియోలో అందుతాయి. మనం బయట కొనుక్కునే ఎనర్జీ పౌడర్స్ కంటే కూడా మనం ఇంట్లో చేసుకునే ఈ ఎనర్జీ పౌడరు మన హెల్త్కి చాలా మంచిది. ఒకసారి కనుక మనం ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకుంటే డిఫరెన్స్ క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు దీనిని పాలల్లో మిక్స్ చేద్దాం. ఒక గ్లాసు పాలల్లోకి 2 స్పూన్స్ వరకు ఈ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. స్వీట్నెస్ కోసం బెల్లంని యాడ్ చేస్తున్నాను. హనీ ఫ్లేవర్ ఇష్టం ఉండేవాళ్ళు హనీని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఇంట్లోనే ఈజీగా పాలల్లో మిక్స్ చేసుకునే డ్రై నట్స్ పౌడర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ డ్రై నట్స్ పౌడర్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఛానల్ని మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.